Hello children, let's we need to discuss about unit 4 our needs lo human body health and hygiene. We will discuss about human body health and hygiene topics. Chapter 7 human body health and hygiene. మనలో యూనిట్ 4 అవర్ నీడ్స్ లో ఏంటి హ్యూమన్ బాడీ హెల్త్ అండ్ హైజీన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ. ఫస్ట్ ఏం చేయాలి? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ. నెక్స్ట్ constituents of our body, our sense organs, different types of organ system in a human body, food for us and hygiene. వీటి గురించి మనము ఇంట్రడక్షన్ గురించి మనం ఈ చాప్టర్ లో నేర్చుకుందాం. ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అంటే ఏంటో చూద్దాం. హ్యూమన్ బాడీ ఇన్ ఏ మెషిన్ లైక్ కార్, ట్రక్ అండ్ కంప్యూటర్. హ్యూమన్ బాడీ కూడా ఏంటి? మెషిన్ టైప్ లోనే కదా, యాజ్ ఎ మెషిన్. ఎందుకంటే అది కూడా వర్క్ చేస్తుంది కదా. హ్యూమన్ బాడీ అనేది డైజెషన్ చేస్తుంది ఫుడ్ ని. మనం వాటర్ తీసుకుంటున్నాము, కార్కి అయితే పెట్రోల్ ఇస్తాము, అలాగే వీటికి కూడా అంతే. కంప్యూటర్కి మనం ఏం ఇస్తాము? పవర్ ఇస్తాము. సో అలా. సో హ్యూమన్ బాడీ కూడా మెషిన్ లాగానే, కార్, ట్రక్ ఇంకా కంప్యూటర్ లాగానే హ్యూమన్ బాడీ కూడా ఒక మెషిన్. ది కార్ హ్యాస్ వేరియస్ పార్ట్స్ లైక్ వీల్స్, ఇంజన్ అండ్ డోర్స్. కార్స్కి ఏముంటాయి? పార్ట్స్ ఉంటాయి కదా, వేరియస్ పార్ట్స్. వీల్స్ ఉంటాయి, ఇంజన్ ఉంటుంది, డోర్ ఉంటుంది, ఇంకేముంటాయి? చాలా ఉంటాయి కదా. కార్లో బ్యాటరీ ఉంటుంది. సో అలా కార్లో వేరియస్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. అవర్ బాడీ ఆల్సో హ్యాస్ వేరియస్ పార్ట్స్. మన బాడీలో కూడా డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఈచ్ బాడీ పార్ట్ డస్ సంథింగ్ స్పెషల్. ఈ ఒక్క బాడీ అనేది ఒక్క వర్క్ అనేది చేస్తుంది. అందుకే ఈచ్ బాడీ డస్ సంథింగ్ స్పెషల్. అందుకే సంథింగ్ స్పెషల్ అని అంటాము. అండ్ ఆర్గన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ దట్ హ్యాస్ ఎ స్పెషల్ పర్పస్ అండ్ స్పెషల్ యాక్షన్ టు డూ. ఆర్గన్స్ అనేవి మన బాడీలో ఒక పార్ట్ అండ్ స్పెషల్. ఒక్కొక్క ఆర్గన్ స్పెషల్ పర్పస్ అనేది ఉంది. సో ఒక్కొక్క స్పెషల్ యాక్షన్ అనేవి చేస్తాయి. అవి యాక్షన్ అంటే ఒక వర్క్ అనేవి చేస్తాయి. ది స్పెషల్ యాక్షన్ డన్ బై పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఫంక్షన్. ఆ స్పెషల్ యాక్షన్స్ ఏంటి? ఒక బాడీలో మన ఒక పార్ట్ లో ఆ స్పెషల్ యాక్షన్స్ అనేవి చేస్తారు. దాన్ని ఏమంటాము? ఫంక్షన్ అని కూడా అంటాము. ది బాడీ నీడ్స్ ఆల్ ఇట్స్ ఆర్గన్స్ టు డూ వర్క్ స్మూత్లీ. ఏం చేస్తాయి ఆర్గన్స్ అనేవి? బాడీకి ఆల్ ఆర్గన్స్ అనేవి కావాలి. ఎందుకంటే మన బాడీ స్మూత్ గా వర్క్ అవ్వాలంటే ఆల్ ఆర్గన్స్ అనేవి కావాలి. సో ఏమన్నది? బాడీ నీడ్స్ ఆల్ ఇట్స్ ఆర్గన్స్ టు డూ వర్క్ స్మూత్. వర్క్ అనేది నెక్స్ట్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ అవర్ బాడీ. కాన్స్టిట్యూట్స్ ఆఫ్ అవర్ బాడీ ఎలా ఉంటుంది? సెల్స్ ఆర్ ది స్మాలెస్ట్ యూనిట్స్ ఆఫ్ అవర్ బాడీ. అంటే మన దగ్గర మన బాడీలో పార్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ అంటే కాన్స్టిట్యూట్స్ ఆఫ్ అవర్ బాడీ. సెల్స్ ఆర్ ద స్మాలెస్ట్ యూనిట్స్ ఆఫ్ అవర్ బాడీ. సెల్స్ ఉంటాయి కదా బాడీలో, అనేది మన బాడీలో స్మాలెస్ట్ యూనిట్స్ అంట. స్మాల్గా ఉండే పార్ట్స్ స్మాలెస్ట్ యూనిట్స్ అనేవి మన బాడీలో ఏంటి? సెల్స్. ఇక్కడ నుంచి మెనీ సిమిలర్ సెల్స్ మేక్ అప్ ఏ టిష్యూ. ఏమంటే స్మాల్ సెల్స్ ఏమవుతాయి? మెనీ సిమిలర్ స్మాల్ సెల్స్ కలిపి ఒక టిష్యూ లాగా ఫామ్ అవుతాయి. ఆఫ్టర్ దాని నుంచి మెనీ డిఫరెంట్ టిష్యూస్ మేక్ అన్ ఆర్గాన్. ఏమైనా సెల్స్ నుంచి మనకి ఏమవుతాయి? ఫస్ట్ ఒక సెల్ ఉంటుంది. ఆ సెల్ నుంచి ఆ సెల్స్ అన్ని కలిపి మనం ఏమంటాము? టిష్యూ అంటాం. ఆ టిష్యూ కొన్ని టిష్యూస్ నుండి కలిపి ఏమవుతుంది? ఆర్గాన్ ఫామ్ అవుతుంది. ఆర్గాన్ సిస్టమ్ ఈస్ ఫార్మ్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్. ఏమవుతుంది? ఒక ఆర్గాన్ నుంచి గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అనేది డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ మేక్ అండ్ ఆర్గానిజం ఆఫ్ ఏ లివింగ్ బీయింగ్. ఏమవుతుంది? సెల్స్ నుంచి మనకి ఏమవుతుంది? కొన్ని సెల్స్ కలిపి ఒక టిష్యూ ఫామ్ అవుతుంది. ఒక టిష్యూ నుండి సమ్ టిష్యూస్ నుంచి ఒక ఆర్గాన్ ఫామ్ అవుతుంది. సమ్ ఆర్గాన్స్ నుంచి సమ్ ఆర్గాన్స్ ఏమవుతుంది? సమ్ ఆర్గాన్స్ అనేది ఫామ్ అవుతాయి. డిఫరెంట్ ఆర్గాన్స్, ఆ సమ్ ఆర్గాన్స్ మన బాడీ లోపల ఉంటుంది. ఇలా మన బాడీ వర్క్ చేయడానికి యూజ్ అవుతాయి. సో అలా కాన్స్టిట్యూట్స్ ఆఫ్ అవర్ బాడీ ఏమవుతుంది? ఇలా ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ అవర్ సెన్స్ ఆర్గాన్స్. An organ system has many organs and these organs work together to perform one specific action. ఏమన్నా? అండ్ ఆర్గన్ సిస్టమ్ హ్యాస్ మెనీ ఆర్గన్స్. చెప్పాను కదా, ఒక ఆర్గన్ సిస్టమ్ మెనీ ఆర్గన్స్ ఉంటాయని. అండ్ ఆర్గన్ సిస్టమ్ హ్యాస్ మెనీ ఆర్గన్స్ అండ్ దీస్ ఆర్గన్స్ వర్క్ టుగెదర్ టు పర్ఫార్మ్ అండ్ స్పెసిఫిక్ యాక్షన్. ఒక ఆర్గన్ సిస్టమ్ నుంచి మెనీ ఆర్గన్స్ ఉంటాయి. ఆ మెనీ ఆర్గన్స్ ఏం చేస్తాయి?
అన్నీ కలిపి వర్క్ చేసే టుగెదర్ టు పర్ఫార్మ్ అండ్ వన్ స్పెసిఫిక్ యాక్షన్. ఏం చేస్తాయి ఆర్గాన్స్ అనేవి ఒక స్పెసిఫిక్ యాక్షన్ని పర్ఫామ్ చేస్తాయి బాడీలో. అవర్ బాడీ పొసెస్ 5 మెయిన్ సెన్స్ ఆర్గాన్స్. మన బాడీలో 5 మెయిన్ సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఉన్నాయి. అవేంటి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. ఆల్రెడీ మనకు తెలుసు సెన్స్ ఆర్గాన్స్ ఏంటేంటో. అవేంటి మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. ఇవన్నీ మన బాడీలో 5 సెన్స్ ఆర్గాన్స్. They send messages to brain which in turn help us to see, hear, smell, taste and feel. ఏంటి ఏం చేస్తాయి? మెసేజెస్ ఏం చేస్తాయి? బ్రెయిన్కి సెండ్ చేస్తాయి. ఎలా సెండ్ చేస్తాయి అంటే ఏ మెసేజ్ సెండ్ చేస్తాయి అంటే ఇన్ టర్న్ హెల్ప్ అస్ టు సీ, హియర్, స్మెల్, టేస్ట్ అండ్ ఫీల్. మనకి మెసేజెస్ ఏం చేస్తాయి? బ్రెయిన్కి సెండ్ చేస్తాయి సెన్స్ ఆర్గాన్స్ అనేటివి. నెక్స్ట్ అవర్ సెన్స్ ఆర్గాన్స్ లో ఏంటి? వి సీ థింగ్స్ అరౌండ్ అస్ విత్ అవర్ ఐస్. 5 ఉన్నాయి కదా సెన్స్ ఆర్గాన్స్. అందులో ఫస్ట్ ఏంటి? ఐస్. వి సీ థింగ్స్ అరౌండ్ అస్ విత్ అవర్ ఐస్. మనం ఐస్ తో అంతా చూడగలుగుతున్నాం కదా, సెన్స్ ఆర్గానే కదా. సో ఇదనేది మనకి. So sense organs, our sense organs. First of all, let us go with our sense organ. We have eyes. Do you have eyes? Right. We see things around us with our eyes. Eyes అంటే ఏంటి? కళ్ళు. కళ్ళతో ఏం చేస్తాం? మనము మన చుట్టుపక్కల ఉన్న వస్తువులను చూడగలం. We hear different sounds with our ears. So ఇయర్ ఉంది కదా, చెవులతో ఏం చేస్తాం? మనము డిఫరెంట్ సౌండ్స్ని వింటాం. వి స్మెల్ విత్ ది హెల్ప్ ఆఫ్ నోస్. మన నోస్తో ఏం చేస్తాము? స్మెల్ చేస్తాం. మంచి స్మెల్, ప్లెజెంట్ స్మెల్. మంచి స్మెల్ వస్తే అని అంటాం, అవునా కదా. అదే చెడు స్మెల్ వస్తే ముక్కు మూసుకుంటాం కదా, అది అనమాట. సో నోస్ ఈజ్ ద one kind of sense organ which we use to smell. We taste different things with our tongue. సో మన టేస్ట్ మంచిగా ఉందా లేదా అని ఎలా చెక్ చేస్తాం? నోట్లో పెట్టుకొని, నాలుగు పైన పెట్టుకొని చెక్ చేస్తాం కదా. సో టంగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్. వి ఫీల్ విత్ అవర్ స్కిన్. స్కిన్ కూడా ఒక సెన్స్ ఆర్గన్ అనమాట. గిచ్చినా కానీ, ఎవరైనా కొట్టినా కానీ నొప్పి లేస్తుంది కదా. సో అవి మన యొక్క సెన్స్ ఆర్గాన్స్. ఏవేవి? ఐస్, ears, nose, tongue and skin are the sense organs. Organ system. Different organs work together to perform a particular function of the body. They are called organ system. Example, organs like mouth, food pipe, stomach, etc. helps us to process eating and digestion. సో మనకు ఆర్గాన్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, మన బాడీలో ఉండే డిఫరెంట్ ఆర్గాన్స్ అన్నీ ఒకటేసారి పనిచేస్తే వాటిని ఆర్గాన్స్ అని అంటాం. ఆర్గాన్ సిస్టమ్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, మౌత్. ఆర్గాన్ సిస్టమ్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మౌత్. ఫస్ట్ మనం ఫుడ్ దేంట్లో పెట్టుకుంటాం? నోట్లో పెట్టుకుంటాం. తర్వాత ఆ ఫుడ్ ఏమైపోతుంది? ఫుడ్ పైప్ నుండి స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో ఏమవుతుంది? డైజెషన్ అవుతుంది. సో ఈటింగ్ నుండి డైజెషన్ వరకు ప్రాసెస్ జరుగుతుంది కదా. దాన్నే ఎక్కడెక్కడైతే ఆర్గాన్స్ హెల్ప్ అవుతున్నాయో ఆ ఆర్గాన్స్, మౌత్, ఫుడ్ పైప్, స్టమక్, ఇవన్నీ ఆర్గాన్సే కదా. ఈ ఆర్గాన్స్ అన్నింటినీ కలిపి మనం ఏమంటాం? ఆర్గాన్ సిస్టమ్ అని అంటాం.